బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో తల్లికి వందనం పథకం ప్రారంభమైంది. ప్రతి తల్లి ఖాతాలో 15,000 రూపాయల నగదు జమ కాబోతోంది. అధికారికంగా జీవో రిలీజ్ చేశారు ప్రభుత్వం. ఇక సూపర్ 6 హామీల భాగంగా కీలక పథకం అమలు కాబోతోంది. ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకి సాయం అందించబోతున్నారు. తల్లికి వందనం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది. విద్యార్థికి కనీసం 75% హాజరు ఉండాల్సిందే. అమ్మఒడి పథకం కంటే 25 లక్షల మందికి అధికంగా లబ్ధి చేకూర్చే అవకాశం ఉందని చెప్పి నారా లోకేష్ అన్నారు. జగన్ ప్రభుత్వం కంటే 2,500 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు వస్తోందని, అయినా కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నారా లోకేష్ అన్నారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పి మంత్రి లోకేష్ అన్నారు. ఈ రోజు నుంచి తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థి తల్లికి 15,000 రూపాయల నగదు జమ కాబోతోంది. అధికారికంగా దీన్ని జీవో రూపం రిలీజ్ చేశారు. సూపర్ 6 హామీలో ఇది చాలా కీలకమైనటువంటి పథకం. ప్రతి ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు కూడా ఈ సాయం అందించబోతున్నారు. కానీ దీనికి కండిషన్ ఏంటంటే ఆ విద్యార్థి 75% తప్పనిసరిగా హాజరు అటెండెన్స్ ఉండాల్సిందే. సో ఆ తర్వాత ఈ పథకానికి సంబంధించి ఆ అర్హత లభిస్తుంది. సో 25 లక్షల మందికి అధికంగా లబ్ధి చేకూరే అవకాశం ఉన్నట్టుగా నారా లోకేష్ ప్రకటించారు. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఉన్నారు. అంతకంటే ముందు ఒకసారి ఈ విషయం పైన నారా లోకేష్ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం తల్లికి వందనం. ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నాం. ఆనాడు చాలా స్పష్టంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని హామీ ఇచ్చాం. దాంట్లో భాగంగా జియో ఇచ్చాం. ఈ రోజు నుంచి డబ్బులు తల్లుల అకౌంట్లో కూడా పడతాయి. 13,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది. సో భారతదేశంలో ఎవరు చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ఈరోజు చేస్తాం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి. మాకు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. రెండు మీరు తీసుకెళ్ళాలి. ఒక పక్కన ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తూ ప్రజలు ఏ ఆస్తి అయితే ఈ కూటమిని 94% సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆశని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత, నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉందని కేబినెట్ మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది. సో ఈ తల్లికి వందనం కింద దాదాపు 60% కుటుంబాలలో 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉండటం జరుగుతుంది. సో వాళ్ళకి ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే దేర్ ఆఫ్ డబ్బులు వస్తాయి. సో ఆటోమేటిక్గా ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడటం జరుగుతుంది. సో ఇచ్చిన హామీ బాబు సూపర్ 6లో ఒక హామీ కూడా, ఇది ఇంకొక మరో హామీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరుగుతుంది. ఈరోజు ప్రతి విద్యార్థికి తన తల్లి ఖాతాలో 13,000 రూపాయలు జమ అవుతాయి. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ ప్రకారంగా స్కూల్కి వెళ్తూ ఉంటాయని చెప్పి నారా లోకేష్ చెప్తున్నారు. ఒకసారి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ప్రజెంట్ ఈ యొక్క అర్హత ఎలా ఉండబోతోంది? కండిషన్స్ ఏమున్నాయి? గతంలో మాదిరిగానే సేమ్ ఇంప్లిమెంట్ చేస్తారా? మళ్ళీ రీఅప్లై చేసుకోవాలా? జగన్ ప్రభుత్వంలో వచ్చే వారికి మళ్ళీ వస్తాయా, లేకుంటే కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలా? ఎలా ఉన్నాయి? సో కొత్తగా 25 లక్షల మందికి అర్హత సాధిస్తారంటే నారా లోకేష్ చెప్పారు. అప్డేట్స్ ఏంటి? మన చాలా క్లియర్ గా గత ప్రభుత్వంలో కంటే కూడా దాదాపుగా రెట్టింపు శాతం విద్యార్థులకు ఈసారి తల్లికి వందనం పథకం లభించే అవకాశం ఉంది. బేసిక్ గా చూసుకుంటే మన చాలా క్లారిటీగా ఈరోజు ముఖ్యమంత్రి కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, దీని మీద పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. 10,090 కోట్ల రూపాయలు పూర్తిగా కూడా, అంటే 67 లక్షల మందికి డెఫినెట్ గా రీచ్ కాబోతుంది అనేది ఆయన ఒక అంచనాలో ఉన్నారు. 67,27,124 మందికి ఈసారి ఈ పథకం లబ్ధి కాబోతుంది చిన్నారులకు. అంటే గతంలో 42,60,000 మందికి మాత్రమే గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది. కానీ మేము దాదాపుగా 67 లక్షల మందికి ఈ పథకం ఇవ్వబోతున్నాం. అంటే 24,65,199 మందికి ఎక్స్ట్రా ఇవ్వబోతున్నాం అనేది ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితి. దీనికి కూడా కారణాలు ఆయన చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి. 18 లక్షల మంది ఒక తల్లులకి ఒక బిడ్డ ఉన్న పరిస్థితి.
ఇద్దరు బిడ్డలు 14,60,000 మంది దాకా ఉన్నారు. ముగ్గురు వచ్చి ఒక 2 లక్షల మంది ఉన్న పిల్లలు, దాదాపుగా 90,000 మంది నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే మేము ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారు అందరికీ ఈ డబ్బులు వేయడానికి సిద్ధమయ్యాం. ఆ దిశగానే మాకు ఇంత ఫ్యూజ్ ఎక్కువ అయింది. తల్లికి దగ్గర నుంచి అనాథ పిల్లలకు కూడా, అంటే అనాథ పిల్లలకు కూడా ఒక ఫండ్ను ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ దీనికి ఇన్ఛార్జ్ గా ఉంటారు. ఆయన ద్వారా ఈ డబ్బులన్నీ కూడా అనాథ పిల్లలకు కూడా డబ్బులు చేర్పించే ప్రయత్నం చేయబోతున్నాము అనేది ముఖ్యమంత్రి గారు చెప్పిన పరిస్థితి. దీంట్లో దాదాపుగా గతంలో పోల్చుకున్నా ఇప్పటికీ దాదాపు 24,65,000 మందికి పైగా గత ప్రభుత్వం కంటే ఇప్పుడు వర్షాలుగా మేము ఇవ్వబోతున్నాము అనేది చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ప్రతి తల్లికి కూడా ఈ డబ్బులు ఇవ్వబోతున్నాం. ఒక నలుగురు ఉంటే ఆ నలుగురుకి ఇవ్వాల్సిన 13,000 కలిపి తల్లికి అకౌంట్ లో వేయబోతున్నాం అనేది. మా దగ్గర పూర్తి డేటాను ప్రతి ఒక్కటి కూడా ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, అలాగే మైనారిటీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది, ఓబీసీలు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ డేటాతో పూర్తిగా కూడా మేము ఒక ప్రతి విద్యార్థికి ఒక ఐడిని ఆల్రెడీ ఇచ్చాం. ఇక్కడ ఎవరు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. స్కూళ్ళ దగ్గర ఉన్న డేటానే మా దగ్గర కూడా ఉంది. ఇక కార్పొరేట్ సెక్టార్లకు సంబంధించి అక్కడక్కడ 2-3 ఇష్యూస్ ఉంటే దాన్ని కూడా మేము రిక్టిఫై చేసుకునే దానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే 14వ తారీఖు నుంచి ఈ డబ్బులు ప్రారంభం అవుతుంది, డబ్బులు రిలీజ్ చేసే కార్యక్రమం ప్రారంభం అవుతుంది. సో అప్పటికి మాకు కొంత డేటా వస్తుంది. 1వ తరగతి చదివే పిల్లలకి ఇంకా జాయిన్స్ ఇప్పుడే అవుతున్నారు కాబట్టి వాళ్ళ డేటా కూడా కొంత అడిషనల్ డేటా అయ్యే పరిస్థితి కూడా ఉంది. మా అంచనా ప్రకారం అయితే 67 లక్షల వరకు ఇది ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది అనేది నారా లోకేష్ కూడా చెప్పింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం అమలు చేస్తున్నాం. తల్లికి వందనం పాపులేషన్ మేనేజ్మెంట్ తో కూడా ఉపయోగపడుతుంది. 2 పిల్లల కంటే తక్కువ మంది ఉంటే దీంట్లో అన్ని స్కూల్స్ ఉంటాయా? ప్రైవేట్ కార్పొరేట్ అన్ని స్కూల్స్ ఎలిజిబిలిటీ ఉంటాయా? ఎలిజిబిలిటీ రావాలంటే కొన్ని స్కూల్స్ ఏదైనా కండిషన్స్ ప్రకారంగా తొలగించారా? ఎలా ఉంటుంది దీనికి? ప్రతి ఒక్కరికి ఏ కార్పొరేట్ సెక్టర్ స్కూల్స్ కైనా కూడా అందుబాటులో అవుతుంది. కాకపోతే ఇక్కడ ఆ తల్లికి అర్హత ఉందా లేదా, ఆ తల్లి బిలో ప్రావర్టీలో ఉన్నారా లేకపోతే ఏ విధంగా ఉన్నారు అనే దాని మీద ఒక అంచనా వస్తుందేమో కానీ మొత్తం మీద ఓవరాల్ గా ఈ తల్లి వందనానికి 67 లక్షల మంది పిల్లలకి మా అంచనాకి వచ్చిన పరిస్థితి. అందుకే దాదాపుగా చాలా వరకు గతంలో కంటే కూడా ఈసారి 24,65,119 మంది పిల్లలకి అడిషనల్ గా ఇవ్వాల్సి వస్తుంది. దాదాపుగా ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు ఈ డబ్బులు ఈ పథకం కింద పెట్టాం. 14వ తారీఖు నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది అనేది చాలా క్లియర్ గా చెప్పారు. అంటే ఆ పిల్లడు అర్హత అయిన ప్రతి పిల్లడికి ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ కూడా ఈ పథకం వర్తింపజేస్తుంది. ఈ పథకం అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది అనేది చాలా క్లారిటీగా చెప్పిన పరిస్థితి ఉంది. సో వన్స్ ఈ పథకం ఇంకా ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అనే దాని మీద కూడా కొంత సమాచారాన్ని సేకరిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు నుంచే స్కూల్స్ ఓపెన్ అయినాయి కాబట్టి ఫ్రెష్ గా 1వ తరగతి చదివే పిల్లలకి కొంత ఎంత అడ్మిషన్స్ యాడ్ అవుతాయి అనే దాన్ని కూడా, అంటే ఈ 67 లక్షల కంటే కూడా ఎక్కువగానే కొంత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ది యాడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది కూడా ఎక్కువగా యాడ్ అవుతుంది అనేది చెప్తున్న పరిస్థితి. కానీ తల్లికి వందనం సంబంధించిన వ్యవహారంలో దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు దీంట్లో ఉంటే దీంట్లో 2,000 కట్ చేసుకుంటారు. అంటే 13,000 మాత్రమే పడుతుంది. ఈ 13,000లో 1,300 కోట్ల రూపాయలు ఆయా స్కూల్ ఏదైతే ఉన్నాయో వాటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి వాటికి ఇప్పుడు నేను ఇప్పుడు గతంలో కూడా ఇది గతంలో కూడా గతంలో కూడా అట్లానే ఫాలో అయ్యింది. కానీ అదే పద్ధతినే ఈ ప్రభుత్వం కూడా ఫాలో అవుతుంది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవహారంలో మాత్రం విద్యార్థుల సంఖ్య దాదాపుగా 24 లక్షల మంది పెరిగిన పరిస్థితి అయితే కనపడుతుంది. సో అందువల్ల దీనికి 10,090 కోట్ల రూపాయలు కేవలం తల్లి వందనానికి సంబంధించిన డేటానే. సో
సో దీనికి 13,000 రూపాయలు క్లియర్ గా ఆ సంస్థలకి, ఆ విద్యార్థులకి, విద్యార్థుల తల్లిదండ్రులు, తల్లి ఉంటే తల్లి, లేకపోతే గార్డెన్ ఉంటే గార్డెన్, పేరు దాతలు ఉంటే అంటే అనాథులకు ఉంటే వాళ్ళకి కలెక్టర్ల అకౌంట్ లోకి వేసి అక్కడి నుంచి వాళ్ళకి పెట్టిన చదువు కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం అనేది క్లియర్ గా చెప్పిన పరిస్థితి మనం. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తమే తల్లికి వందనం ప్రారంభించారు నారా లోకేష్. సో దీని ద్వారా గతంలో కంటే సుమారుగా 25 లక్షల మందికి అధికంగా లబ్ధి జరుగుతుందన్నారు. సో కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. 75% హాజరు పట్టిక ఉంటేనంటే అటెండెన్స్ పర్సంటేజ్ ఉంటేనే ఆ విద్యార్థులకు వస్తుంది. దీనికి కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్ అనేవి అందరికీ కూడా వర్తిస్తుంది. కానీ తల్లికి అర్హత ఉందా లేదా అనేది మాత్రం క్రాస్ చెక్ చేసే అవకాశం ఉంది. సో తెలంగాణ రాష్ట్రంలో రియంబర్స్మెంట్, గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియంబర్స్మెంట్ ఏ రకంగా అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటుందో ఇంటర్మీడియట్ పిల్లలందరికీ కూడా, సో అదే మాదిరిగా ఫస్ట్ క్లాస్ అవుతున్న విద్యార్థుల నుంచి కూడా ఒక రియంబర్స్మెంట్ లాంటిది ఇది. కానీ ఇది విద్యార్థులకు కాదు, తల్లులకు ఇస్తున్నటువంటి ఒక పథకం లాంటిది. సో ప్రస్తుతానికి ఈ పథకం పైన అటు కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి పథకాలపైన, కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులపైన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంగా మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.